అందరూ ప్రయాణాలు చేస్తుంటాం. అది బస్సు, రైళ్ళు, విమానాలు ఇలా ఎవరికి ఏది వీలైతే అలా ఏది సౌకర్యంగా ఉంటే అది. అందులో కానీ ఓ ప్రయాణం మన జీవితాన్ని తలకిందులు చేస్తుందని, ఓ కప్పుటి మన కుటుంబాన్ని మనకు దూరం చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తారా? కానీ ఇక్కడో వ్యక్తికి మాత్రం మా రైలు ప్రయాణం చేస్తూ చాయ్ కోసం ట్రైన్ దిగడం ఓ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. 20 ఏళ్ళు అతన్ని వెట్టి చాకిరి బానిసగా మార్చేసింది. చివరకు దేవుడు కరుణించి 20 ఏళ్ల తర్వాత ఆ బానిసత్వం నుంచి విముక్తి దొరికిన తన వాళ్ళు జాడలేక ఎవరైనా తన కోసం రాకపోతారా అనుకుంటూ ఎదురు చూడాల్సిన పరిస్థితికి తెచ్చింది. కానీ అక్కడ చూస్తే రైలు కనిపించలేదు. దీంతో అప్పారావు భయపడిపోయాడు. అక్కడున్న వారిని అడిగితే రైలు వెళ్ళిపోయిందని చెప్పారు. దీంతో అప్పారావుకు దిక్కు తోచలేదు. మరో రైల్లో వెళ్ళిపోదామనుకుంటే జేబులో పైసా కూడా లేదు. ఖాళీ చేతులతో బిక్కు బిక్కుమంటూ రైల్వే స్టేషన్లో ఉండిపోయాడు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక ఏం చేయాలో పాలుపోక అప్పారావు అక్కడే ఉండిపోయాడు. తినడానికి తిండి లేదు. ఏదైనా కొందామంటే చేతిలో డబ్బులు లేవు. ఏదైనా పని చేసి 4 రూపాయలు వెనక్కి వేసుకొని ఇంటికి పోదామని అప్పారావు నిర్ణయించుకున్నాడు. అయితే ఇదే తన కొంప ముంచింది. 20 ఏళ్ళు బానిసగా మారాల్సి వచ్చింది. వెట్టి చాకిరి చేయాల్సి వచ్చింది. అక్కడే రైల్వే స్టేషన్ వద్ద తినేందుకు తిండి లేక ఆకలితో అల్లాడిపోతూ ఓ దగ్గర కూర్చొని ఉన్నాడు అప్పారావు. సరిగ్గా అదే సమయంలో అప్పారావు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఏం జరిగిందని ఆరా తీశాడు. చేస్తా, నీకు నేను సాయం చేస్తా, 3 పూటలా తిండి పెడతా, పని కల్పించి జీతం ఇస్తానంటూ నమ్మించాడు. నా దగ్గర పని చేస్తే నీకు డబ్బులు ఇస్తానని అతడు చెప్పాడు. అతడి మాటల నమ్మడమే అప్పారావు చేసిన పెద్ద తప్పు. 20 ఏళ్ళు బానిసగా మారాల్సి వచ్చింది. వెట్టి చాకిరి చెయ్యాల్సి వచ్చింది. అప్పారావుని ఆ వ్యక్తి తమిళనాడులోని శివగంగ జిల్లా కదంబంకులం ప్రాంతానికి తీసుకెళ్లాడు. గొర్రెల కాపరిగా పెట్టుకున్నాడు. జీతం ఇస్తానని నమ్మించిన అతడు ఆ తర్వాత మోసం చేశాడు. కూలీ పైసలు ఇవ్వకుండా బలవంతంగా అప్పారావుని అక్కడే ఉంచుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 20 ఏళ్లు జీతం చెల్లించకుండా అప్పారావుతో వెట్టి చాకిరి చేయించుకున్నాడు. అయితే దేవుడి దయో లేక ఎవరైనా జాలి తల్చారో కానీ తమిళనాడు కార్మిక శాఖ అధికారులు చేపట్టిన వెట్టి చాకిరి నిర్మూలన దాడులతో అప్పారావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పారావుకి వెట్టి నుంచి విముక్తి లభించింది. ఇప్పుడు అతడి వయసు 60 ఏళ్ళు. అప్పారావుతో మాట్లాడిన అధికారులు అతడి వివరాలు తెలుసుకున్నారు. తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులతో చెప్పాడు అప్పారావు. దీంతో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్కు సమాచారం ఇచ్చారు. అప్పారావు ఫోటో పంపి వివరాలు తెలియజేశారు. వెంటనే కలెక్టర్ పోలీసులకు వివరాలు తెలిపి అప్పారావు కుటుంబం గురించి తెలుసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అప్పారావు కుటుంబం వివరాలు కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అతడి కుటుంబం గురించి వివరాలు తెలియలేదు. దీంతో జిల్లాలోని మిగతా గ్రామాల్లో అప్పారావు కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అప్పారావు కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం అప్పారావు తమిళనాడులోని శివగంగా జిల్లాలోని ఓల్డేజ్ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. 20 ఏళ్లు ఒంటరిగా ఉండడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం కారణంగా అప్పారావు మాటలు స్పష్టంగా లేవని అధికారులు చెప్తున్నారు. అంతేకాదు అప్పారావు తన గతాన్ని మర్చిపోయి ఉంటాడనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నీది ఏ ఊరని అధికారులు అడిగితే నాది పార్వతీపురం సమీపంలోని జమ్మిడి వలస అని ఒకసారి చెప్పాడు అప్పారావు. అంతలోనే ఒడిశాలోని కోరాపుట్ జిల్లా అలమండ మండలంలోని జమ్మడ వలస అని మరోసారి చెప్పాడు. అదే మండలంలోని జంగిడి వలస అని ఇంకొకసారి చెప్పాడు. ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా చెప్తుండడంతో
ఏం చేయాలో తెలియక అధికారులు తలపట్టుకున్నారు. అయినప్పటికీ అధికారులు తమ ప్రయత్నాలు ఆపలేదు. అప్పారావు కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు తమిళనాడు, ఏపీ అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.